హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మనకు ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 2 లైన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ 2 లైన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న 2 లైన్స్ వచ్చేసి మనకు ఇక్కడ హెవీ వెహికల్స్ అనేది వెళ్తూ ఉన్నాయి. ఈ రైట్ లైన్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు మార్జిన్ ఉంది కదా, వైట్ లైన్. ఆ వైట్ లైన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ బౌండరీకి అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. మీకు డిస్టెన్స్ తెలిసిపోతుంటుంది. హైట్ లేపినాం చూడండి ఎంత డిస్టెన్స్లో ఉందనేది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి లాంగ్ డిస్టెన్స్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి. దూరంలో చూసుకుంటే మన వెహికల్ ఇంత రోడ్లో మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అన్నది తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు రోడ్డు చూస్తే హైట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా యాక్సిలేటర్ ఇంక్రీజ్తో మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. సో మెయిన్గా ఏంటిదనంటే ఈ కార్స్ అనేది రైట్ సైడ్ 2 లైన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్స్ వచ్చేసి మనకు హెవీ వెహికల్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనము ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం కరెక్ట్గానే వెళ్తాము. ఆపోజిట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఏ పొజిషన్లో వస్తారనేది తెలియదు. ఈ వర్షం పడే టైంలో మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకంటే 1-2 చినుకులు లైట్గా పడుతుంది కాబట్టి మన రోడ్ అనేది అసలు తడనట్టే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనకు రోడ్ గ్రిప్ అనేది టైర్ గ్రిప్ అనేది ఉండదు. కాబట్టి మనం బ్రేక్ చేస్తే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఆ కార్ వెళ్ళిపోతూ ఉంటే మనకు బ్యాక్ సైడ్ అనేది వాటర్ అనేది చిమ్ముతూ ఉన్నాయి. అట్లా టైంలో ఏమవుతుంది అంటే ఫోర్స్గా మనం ప్రెస్ చేసి వెళ్ళాలి టైర్ అనేది రోడ్డుకు. సో అప్పుడు ఏమవుతుంది అంటే స్కిడ్ అయిపోతుంది, జారిపోతూ ఉంటుంది అన్నట్టు. సో బ్రేక్ అనేది కరెక్ట్గా కంట్రోల్ ఉండదు. కాబట్టి మనము ఇట్లాంటి వర్షం పడ్డప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షానికి ఎంత పెద్ద రాయైన పలుగు రాయైన ఇట్లా వర్షానికి కోసుకొని వెళ్ళిపోతుంది అని చెప్తారు. మన టైర్ ఎంత అండి, రబ్బర్ టైరు. కాబట్టి నిదానంగా వెళ్ళడానికి ట్రై చేయాలి. వర్షంలో బ్రేక్ చేసిన సడన్ బ్రేక్ చేసినా కానివ్వండి మ్యాక్సిమం అనేది కంట్రోల్ కాదు. ఒకవేళ మన ఛాన్స్ ఉంటే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఆ లెఫ్ట్ సైడ్లో వెళ్తున్న వెహికల్ చూడండి ఎంత నిదానంగా వెళ్ళిపోతుందో. కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళిపోతారు. అవగాహన లేకుండా ఉంటారు కాబట్టి చాలామంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఎంత డ్రైవింగ్ వచ్చినా కానివ్వండి, ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ అయితే ఏంది, అక్కడ ఉన్న ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ అయితే ఏంది, మనం ఇక్కడ ముందర చూసుకున్నట్టయితే ఎంత స్లోగా వెళ్తున్నారో తెలిసిపోతూనే ఉంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తున్న కార్ చూడండి, ముందట ప్రతిసారి లెఫ్ట్ లైన్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రైట్ లైన్కి వచ్చేస్తున్నాడు. చూడండి, లెఫ్ట్ లైన్కి వెళ్తున్నాడు, రైట్ లైన్కి వచ్చేస్తున్నాడు. అట్లాంటప్పుడు లెఫ్ట్ లైన్లో వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే పక్కనున్న వెహికల్ కూడా చాలా స్లోగా వెళ్ళిపోతుంది. మనం కూడా చాలా స్లోగా వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు లెఫ్ట్ లైన్ మెయింటైన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఆ లెఫ్ట్ లైన్ అనేది చాలా నిదానంగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎంత సీనియర్ డ్రైవర్ అయినా కానివ్వండి, కంట్రోల్ కాకపోతే మీరేం చేయలేరు, మనం ఏం చేయలేము. ఎందుకంటే కంట్రోల్ కానప్పుడు స్పీడ్గా వెళ్ళి కూడా వేస్ట్ కదా. చూడండి లెఫ్ట్ సైడ్లో ఎంత నిదానంగా వెళ్ళిపోతున్నాయో వెహికల్స్, హెవీ వెహికల్స్ పక్కనే వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఎంత సీనియర్ అయినా కానివ్వండి, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయాలి మనము. సో మనకి ఇక్కడ వచ్చేసి మన ఎగ్జిట్ రోడ్ అనేది వస్తుంది. హైదరాబాద్ వరంగల్ హైవే ఇది. మనము ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం వరంగల్ హైవేకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాల్సిన గమ్యానికి ఏదైతే ఉంటుందో, ఒకవేళ రూట్ మ్యాప్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్ అండి. ఫస్ట్ 1-2 సార్లు మనం వెళ్ళాల్సిన ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో అక్కడ మనకు పైన 1 అని ఉంటుంది, 2 అని ఉంటుంది, 3 ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3 అని ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి వరంగల్ హైవేలో డ్రాప్ అవుతున్నాం కాబట్టి ఎగ్జిట్ నెంబరు 1 దగ్గర అయితే ఉంటున్నాము. 1 కాదు, సారీ 10. ఎగ్జిట్ నెంబర్ 10 అన్న. మరి అక్కడ 1 పెట్టిండు వాడు. 0 మాయమైపోయిందేమో, ఎవడన్నా తీసేసిందేమో. చూడండి లారీ పక్కన వెళ్తే మన టైర్ దగ్గర వాటర్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఎగ్జిట్ నెంబర్ 9. ఓకే, అక్కడ 10 అని ఉన్నదంటే వాడు ఎవడన్నా పైకి గీకినట్టవా? ఈ రింగ్ రోడ్ మీద ఎవడు గీకుతాడు పైకి? మనమైతే ఇక్కడ ఇండికేటర్ అయితే యూజ్ చేసుకున్నాము. 70 స్పీడ్లో ఉన్నాము. ఇక్కడ మెయిన్గా ఏంటిదంటే ఇట్లా ఎగ్జిట్ తీసుకునే టైంలో మీకు ఇక్కడ చూడండి,
ఎగ్జిట్ నెంబర్ 9 చూడండి, చాలా కరువుగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయాలి ఇట్లాంటి ప్లేస్లలో. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే రాగానే ఫాస్ట్గా తిప్పేసుకుంటారు. ఫాస్ట్గా తిప్పేగానే ఏమవుతుంది, వెహికల్ పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత టర్నింగ్ ఉందో చూడండి, రౌండ్గా అంత అప్ స్టేజ్ నుంచి వెళ్ళి డౌన్ దిగేటప్పుడు ఎంత కరువుగా ఉందో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలిసిపోతూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో కూడా కొంతమంది చాలా స్పీడ్గా తిప్పుతూ ఉంటారు. చాలా స్పీడ్గా తిప్పినప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఉండడం వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు వెహికల్ కూడా ఇట్లా హైట్లో వేసే ఛాన్స్ ఉంటుంది, అంటే కింద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతా దారి దోపిడే అండి, టోల్ గేట్ అంతా దారి దోపిడి. ఇక్కడ చూసుకున్నట్టయితే అంబులెన్స్ ఉండదు, ఏముండదు ఇక్కడ ఎమర్జెన్సీ కోసం. మనంతా 5 అయితే వెళ్దాము. ఏమైంది కాక, అవ్వట్లేదు, స్కాన్ కావట్లేదు. స్కాన్ కాకపోతే అట్లా పెడతారు, పుల్ల పెట్టి అయితే పైకి లేపుతారు. మన ఫాస్టాగ్ ఇప్పుడు ఏంటంటే యూపీఐ స్కానర్ వాడు పైసలు ఎట్లా తీసుకుంటాడో, స్కాన్ అయిందా కాలేదో కూడా తెలియదు. మన ఇట్లా స్కానర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా పైసలు వాని పేరు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, టోల్ గేట్ కాడికి పోగానే ఆటోమేటిక్గా లేచేస్తుంది. ఎందుకంటే పైసలు తీసుకునేది కదా, మనకి ఇచ్చేటోడు అయితే ఎవ్వడు కూడా సరిగ్గా ఇవ్వరు. ఇక్కడ కూడా చూడండి, మెయిన్గా అయితే మనం వరంగల్ హైవేకి అయితే టర్న్ అవుతున్నాము. వరంగల్ హైవేకి టర్న్ అయ్యేటప్పుడు ఈ టైంలో సడన్గా డౌన్ చేస్తుంటారు. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రిల్లింగ్ కూడా చూసుకోవాలి. సో మెయిన్గా ఇక్కడ రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్ ఎంటర్ అవుతుంది. 2 వీలర్ అతను వస్తున్నాడా, కార్ అతను వస్తున్నాడు కదా, మెయిన్గా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అటు చూసుకుంటే ఇటు తిప్పామనుకోండి ఇటు టచ్ అవుతుంది, అటు చూసుకుంటే ఇటు చూసినా టచ్ అవుతుంది. చూడండి ఇక్కడ మిర్రర్లో చూసుకున్నట్టయితే మీకు బస్సు ఎంటర్ అవుతూనే ఉంది. అంటే వాళ్ళు ఏ స్పీడ్లో ఉంటారన్నది మనకు తెలియదు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. ఎంత జాగ్రత్త వెళ్తే మనకు అంత మంచిదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి వరంగల్ వరకు ఈ డాంబర్ రోడ్డు ఉండకుండా సీసీ రోడ్ అనేది ఉంటుంది. ఈ సీసీ రోడ్లో గ్రిప్ అనేది రోడ్ అరుగుదల అనేది జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంత మార్నింగ్ టైంలో వర్షంలో కూడా పబ్లిక్ చూడండి రోడ్డు మీద వర్షానికి ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ హైవేలో మనకి వరంగల్ హైవే వచ్చేసి 2 వే లైన్ అండి. అయితే రైట్కి వెళ్ళాలి లేదంటే లెఫ్ట్కి వెళ్ళాలి. సో రైట్కి వెళ్దామంటే మనకు అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ లారీ ఉంది. సో లెఫ్ట్కి వెళ్దాం అనుకున్న టైంలో ఆల్రెడీ వెహికల్స్ ఓవర్టేక్ చేస్తూ ఉన్నాయి. మనం కూడా ఖచ్చితంగా లెఫ్ట్ లైన్లోనే వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము. రోడ్డు గ్రిప్ లేకుండా కూడా మన టైర్స్ చూడండి సౌండ్ వస్తున్నాయి, గర్ర అని సౌండ్ వస్తున్నాయి. ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా హారన్ చేసుకోవాలి. ఏ వెహికల్ ఎంత స్పీడ్లో ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం మ్యాక్సిమం అయితే లెఫ్ట్ సైడే మెయింటైన్ చేద్దాము. ఎందుకంటే ముందట మనకు కారు బస్సు ఇట్లా ఉంది. లెఫ్ట్ లైన్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా రైట్ లైన్ చేంజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా.